హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. అందుకోసం నేను క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ అయితే చాలా బాగుంటాయండి. ఇవి చికెన్ పీసుల్లో బాగుంటాయి. చాలా కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి. ఆలు కూడా వేసుకున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలండి, తగినంత సాల్టు, కారం అండి, పసుపు, గరం మసాలా అండి, బిర్యానీ మసాలా, గరం మసాలా కూడా వేసాను. కొద్దిగా నిమ్మరసం అండి, తగిన ఉల్లిపాయలు, కొత్తిమీర అండి, బ్రౌన్ ఆనియన్, మెంతాకండి, కస్తూరి మెతి, షాజీరా వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా, కొద్దిగా ఆయిల్, కొద్దిగా షాజీరా, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో పుదీనా, పెరుగు వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా టమాటా ముక్కలు, కొద్దిగా జీడిపప్పులు వేసుకున్నాను. ఇవైతే బాగా కలిపి నేను పక్క పొయ్యి మీద పెట్టానండి. ఇటువైపు అయితే రైస్ ఉడికించుకుంటున్నాను. ఇలాగ కూరగాయలన్నీ ఉడుకుతాయండి. బాయిల్ అయితే చాలు. రైస్తో పాటు మిగతా ఉడికిపోతాయండి, మిగతా సగం. ఇప్పుడు రైస్ అయితే 80% ఉడికిందండి. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు చికెన్తోనే కాకుండా ఇలా వెజిటబుల్తో చేసుకుంటే హెల్తీ కూడా బాగుంటుందండి. నేను కొద్దిగా పుదీనా వేసుకున్నాను, కొత్తిమీర, నెయ్యి అండి, బ్రౌన్ ఆనియను. నేను కూరగాయలు కలిపినప్పుడు కొద్దిగా ఆయిల్ వేసానండి, అదైతే స్కిప్ అయింది. దీన్ని ఇప్పుడు దమ్ చేసుకుందాము. నేను బియ్యం ఉడికించే కదండి, ఆ వాటర్ అయితే దమ్ముగా పెట్టుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్ అండి. ఇది మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే వాటితో చేసుకుని బాగుంటాయి. ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇందులో. బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.